హలో బటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే జస్ట్ అలా మస్కట్కి వచ్చాము, ఒక చిన్న పని ఉండేసి. అలా తిరుగుతుంటే ఇక్కడ పిస్తా హౌస్ ఉందన్నమాట. హైదరాబాద్ పిస్తా హౌస్ అయితే చాలా సార్లు టేస్ట్ చేశాం, కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు టేస్ట్ అయితే చేయలేదు. రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఒక 6 months ఏమో అయింది అనుకుంటా, అంతే. టేస్ట్ చేయాలి, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని వెళ్తున్నాం. చూద్దాం. నీరసంగా ఉండే ఫేస్ మాత్రం ఇగ్నోర్ చేసేయండి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి బాగా తిరిగి ఉన్నాము. ఒక పని మీద వచ్చాము, పని కోసం తిరుగుతూ ఉన్నాం అనమాట. బాగా డల్ అయిపోయింది. డిన్నర్ టైం అయిపోయింది, ఇక తినేసి బయలుదేరదామనేసి పిస్తా హౌస్ ఉంది కదా, చూద్దామనేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ అల్కోవైర్లో షెల్ పెట్రోల్ పంప్ ఉంది. అక్కడ నుంచి ఒక 2-3 బిల్డింగ్స్ తర్వాతనే మనకి పిస్తా హౌస్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లో కూడా మనకి ఇంటర్ సిటీ అనేసి ఒక హోటల్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆపోజిట్ అనే చెప్పొచ్చు, ఒక క్రాస్గా ఉంటుంది అంతే. చూడండి బిల్డింగ్ వచ్చేసాం మనమైతే దగ్గరికి. అల్కువైర్ పిస్తా హౌస్ అని కొడితే కూడా మనకి మ్యాప్స్ ఈజీగా చూపించేస్తుంది లొకేషన్. మొత్తం 3 floors వీళ్ళవే ఉన్నాయి. చూడ్డానికైతే చాలా బాగుందండి బయట నుంచి. అంటే అది చూడగానే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. అరే మనది, మన హైదరాబాద్లో మనది అన్న ఫీల్ వచ్చేసింది. చూడండి మెన్యూ బాగుంది. మొత్తం ఇక్కడ మెయిన్ కోర్స్ అంతా మెన్యూ ఇచ్చేసారు. బిర్యానీలు, స్వీట్, గులాబ్ జామున్ చాలా టెంప్టింగ్గా పెట్టారండి. మెన్యూ మాత్రం ఎంట్రన్స్లోనే మెన్యూ పెట్టేశారు. ఒకవైపు అయితే స్నాక్ ఐటమ్స్ పెట్టేశారు. పిజ్జా, బర్గర్, మాక్టైల్స్, మొజిటోస్ ఇవన్నీ పెట్టేశారు అనమాట. లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాం. అసలు చూడండి అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇతనైతే ఇక్కడ మేనేజర్ అనమాట, మార్కెటింగ్ మేనేజర్ అంట. బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక వీడియో అనగానే అతను చాలా బాగా సపోర్ట్ చేశారు. తీసుకోండి వీడియో అని చెప్పారనమాట. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. చూడండి మొత్తం అంబియన్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. 6 months కాదు, వాళ్ళని అడిగితే చెప్పారనమాట 9 months అయిందంట రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ చేసి. అనుకుంటున్నాం కానీ ఏదో పని మీద అలా రావడం, ఇంకెక్కడో దగ్గర తినడం వెళ్ళడం అయిపోయింది. కేక్స్ చూడండి, చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే ఇవి చూసి ఇవి కూడా నేను రియల్ కేక్స్ అనుకునేదాన్ని, ఇలా డిస్ప్లేలో పెట్టినవన్నీ. కాకపోతే ఇవన్నీ థర్మాకోల్తో చేసినవి. ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాత్రం ఒరిజినల్ కేక్స్. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అసలు. చూడండి అన్నీ దొరికేస్తున్నాయి. రెడ్ వెల్వెట్, బ్లూబెర్రీ, మన బటర్ స్కాచ్, చాక్లెట్, పిస్తాషియో అన్నీ ఉన్నాయి. వాట్నాట్, తిరామిసు ఉంది. తిరామిసు అయితే నాకు ఫేవరెట్ అనమాట. తిరామిసులో ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ నాకైతే చాలా ఇష్టం. తిరామిసు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మనకి ఇక్కడ వస్తే కనుక స్మాల్ పీసెస్ ఉంటాయి కదా, 1 piece, అవి కూడా దొరుకుతున్నాయి. చిన్న చిన్న కుకీస్ అన్నీ ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా మనకి ఇండియాలో లాగానే, అంటే ఆ ఫ్లేవర్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలాగే కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట అంతే. మనకి ఒక 1 riyal వచ్చి ఆల్మోస్ట్ ప్రజెంట్ 215 rupees దాకా ఉంది. దాన్ని బట్టి మీరు ఎంత ఏంటి అనేది చూసుకోవచ్చు. వెళ్దాం, పైకి వెళ్దాం. ఇక్కడంతా స్నాక్స్, పఫ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సరే మేము డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ వద్దు, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్, లైక్ స్నాక్ ఐటమ్ మొత్తం దొరుకుతుంది. ఫ్రైడ్ చికెన్ కూడా అవైలబుల్ ఉందంట. సరే మనం దానికి కొంచెం దూరం, బట్ మెయిన్ కోర్స్ అయితే తినాలి అనేసి పైకి వచ్చేసామన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి. డైనింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారనమాట. చూడ్డానికి చాలా బాగుంది. చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఎస్, ఇక్కడ మళ్ళీ మెన్యూ ఉంది చూడండి. ఇక్కడంతా మనకి స్టార్టర్స్ మెన్యూ ఇచ్చారు. చూడ్డానికైతే టెంప్టింగ్గా ఉన్నాయి. అన్నీ తినేయాలన్న ఫీల్ వస్తుంది, కానీ అన్నీ తినడానికి పొట్టలో ప్లేస్ ఉండాలి కదా. బట్ ఆల్మోస్ట్ చాలా బాగానే తిన్నాము. చూపిస్తాను, నేను రెసిపీస్ అన్నీ చూపిస్తాను, ఏమేమి ట్రై చేశాను ఏంటి అనేసి. చూడండి చాలా పెద్దగా ఉంది కదా డైనింగ్ హాల్. ఒకవైపు అంతా రోడ్ కనిపిస్తుంది, ఒకవైపు నార్మల్గా ఉందన్నమాట. అలా కూర్చొని తినేయచ్చు. ఫ్యామిలీ సెక్షన్ సపరేట్గా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉందన్నమాట. ఏదో ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ జరిగే టైంలో ఎవరో తెలియకుండా మనం ఎంటర్ అవ్వలేం కదా, తీయలేదు. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ మొత్తం చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడున్న స్టాఫ్ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఫుడ్ పట్టిస్తుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అబ్బా ఎంత ఆనందమో అసలు. అంటే నాకు బయట తింటుంటే ఆ ఫీల్ రాదనమాట. ఇక్కడ నార్మల్లీ ఒమాన్లో, హైదరాబాద్లో తినే టైంలో అది వేరుంటుంది, ఇక్కడ వేరుంటుంది అనమాట. ఇక్కడ నాకు అంతా నచ్చదు యాక్చువల్లీ బయట తినడం, కానీ ఇక్కడ మాత్రం బాగా నచ్చింది. చూడండి ఫ్యామిలీ సెక్షన్, కింద కూర్చొని తినచ్చు. మనం మండి తింటాం కదా, ఆ టైప్లో ఇచ్చారనమాట. నార్మల్లీ ఇక్కడ ఎక్కువ మంది కూడా ఇలా తినడానికే ఎక్కువ ఇష్టపడతారు.
బాగుంది. ఎంత పెద్ద ఫ్యామిలీ వచ్చినా ప్రశాంతంగా కూర్చోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా కొన్ని ఉన్నాయి ఫ్యామిలీ సెక్షన్స్, రూమ్స్ పెట్టేసి ఉన్నారనమాట. చాలా బాగుంది. ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరిపోతుంది. మీరు ఇద్దరే వచ్చి కూర్చోవాలన్నా కూర్చొని తినేయచ్చు అనమాట. వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఉండదు, ఇంత ఉండాలి అని ఏమి ఉండదు అనమాట. అలా చూసేసి వచ్చి మేము కూడా కూర్చున్నాం. మొత్తం ఒకసారి అలా తిరిగేసి వచ్చాము. ఒక్క పార్టీ హాల్ ఒకటే మిస్ అయింది. పార్టీ హాల్ ఏంటంటే మనము చేయలేదు, అంటే అది ఆల్రెడీ పార్టీ జరుగుతుంది కదా, ఎందుకులే అనేసి తీయలేదు. ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే సూప్ చేశాడనమాట కిషోర్. అది మటన్ మరక్ చేశారనమాట. చూద్దాం. నాకు యాక్చువల్లీ చెప్తూ ఉంటాను కదా, బయట సూప్స్ అంతా నచ్చవు, ఇంట్లో చేసుకుంటేనే తింటూ ఉంటాను అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను. కానీ ఇది చూస్తుంటే బాగుంది, టెంప్టింగ్గానే అనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఒక నాన్ ఇచ్చారనమాట. ఇది జస్ట్ చూడ్డానికైతే తందూరి నాన్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం. చూడ్డానికి చాలా బాగుంది. కాలిపోతుందండి, సూప్ కదా ఎక్కువ టైం పట్టేస్తుంది. అదిరిపోయింది అసలు టేస్ట్. అసలు ఆ మటన్ అన్నట్లు కూడా ఏం అనిపించట్లేదు. కొంచెం రా స్మెల్ వస్తుంది కొన్ని దగ్గరలో, అసలు ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది అసలు. సూపర్ అని చెప్పొచ్చు. కిషోర్కి అయితే సూప్స్ అసలు చెప్పక్కర్లేదు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూప్ అంటే బాగా ఇష్టం. తను బాగా తాగుతారు. నాకు మాత్రం మ్యాక్సిమం ఇంట్లో చేసేవి నచ్చుతాయి, కానీ ఇది మాత్రం అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది. క్రాక్ చేయాలి రెసిపీని. అద్భుత అంటున్నాడు. నిజంగానే అద్భుత అన్నట్లే ఉంది. చాలా బాగుంది. పీస్ కూడా చూడండి, చాలా అంటే సాఫ్ట్గా ఉంది. చూడ్డానికే చాలా సాఫ్ట్గా ఉంది. నేను అన్నాను మటన్ నువ్వు తినేస్తే నేను ఓన్లీ సూప్ తాగుతాను అనేసి, కానీ కిషోర్ సాఫ్ట్గా ఉంది నువ్వు తిను అనేసి చెప్తున్నారనమాట. చూడాలి. కాలిపోతుంది బాగా. తనైతే ఎంత వేడిగానే తినేస్తారు, కానీ నాకు అంత వేడిగా తినాలంటే కష్టం అనిపించేస్తుంది. రోటీలో ఎలా ఉందో కూడా చూద్దాము. మనకి ఇచ్చిన నాన్ అనమాట. తనే ట్రై చేస్తున్నారు ఫస్ట్. తను ట్రై చేసి మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు ముందు తనే ట్రై చేస్తారు. ట్రై చేసి నువ్వు తిని చూడు అని చెప్తాడు అనమాట. తనకి నచ్చితేనే చెప్తాడు, లేకపోతే అస్సలు చెప్పాడు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దీంట్లో కూడా బాగుంది అని చెప్తున్నారు. మనము ట్రై చేద్దాం. సూప్ అయితే చాలా బాగుంది. అస్సలు ఎంత క్రీమీగా ఉందో, అసలు చాలా క్రీమీగా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. అలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది నిజంగానే. ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చూడండి, అలా పట్టుకోగానే ఇలా విరిగిపోతుంది. మటన్ లాగా అనిపించట్లేదు అసలు, అంత సాఫ్ట్గా కుక్ చేశారు. సూపర్. సో ఇది సూప్ అలా తాగుతూ ఉండగానే మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. తంగడి కబాబ్ అండ్ గార్లిక్ ఫిష్ చేసామన్నమాట. చూడ్డానికైతే బాగా టెంప్టింగ్గా ఉన్నాయి. టేస్ట్ చేయాలి. తంగడి కబాబ్ ఆల్మోస్ట్ ఎప్పుడు హైదరాబాద్లో తిన్నానండి, తర్వాత ఎప్పుడు తినలేదు. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయిపోయినట్టుంది. మర్చిపోయాను తర్వాత. మళ్ళీ ఇక్కడ పిస్తా హౌస్ అనగానే వెన్యూలో తంగడి కబాబ్ చూడగానే తినాలన్న ఫీల్ వచ్చేసింది నాకు. అంటే ఒకప్పుడు చాలా ఫేవరెట్ డిష్ అనమాట. ఈ మధ్యకాలంలో బయట తిండి తగ్గిపోయింది. దానివల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్కటి అలా ఫేడ్ ఆఫ్ అవుతూ వచ్చాయి. ఇక చూడగానే ఒక్కసారి టేస్ట్ బడ్స్ అలా ఓపెన్ అయిపోయినాయి అనమాట. తినేయాలనిపించింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నార్మల్గా నాకు బిర్యానీకి కానీ ఇలాంటి స్టార్టర్స్కి కానీ ఈ చట్నీ కూడా అవసరం లేదండి. అలాగే రాగా తింటాను, బట్ ఆనియన్తో తింటాను అనమాట. కానీ ఇక్కడ ఇది కూడా టేస్ట్ చేయాలి అనిపించింది. బాగుంది. వా, అస్సలు ఈ ఫిష్ ఉంది అసలు, అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ లోపలి వరకు అలా ఇన్ఫ్యూజ్ అయిపోయి అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. తంగడి కబాబ్ అసలు ప్రాపర్ హైదరాబాద్లో ఎలా తిన్నానో ఆ ఫ్లేవర్ అలా గుర్తొచ్చేసింది. ఒక 5 సంవత్సరాల బ్యాక్ అలా తిన్నదంతా. చాలా అంటే చాలా బాగుందండి తంగడి కబాబ్ మాత్రం. మీలో ఎంతమందికి ఫేవరెట్ డిష్ తంగడి కబాబ్? నాకైతే చాలా ఇష్టం. కిషోర్ కూడా తింటున్నాడు. ఫిష్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అలా చాలా స్మూత్గా ఇక్కడ లోకల్లో దొరుకుతుందంట ఫిష్. భాష అంట దాని పేరు. లోకల్ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగా కుక్ చేస్తారు. అసలు ఆ మ్యారినేషన్ ఎలా చేస్తారో కానీ అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువగా ఫ్రెష్ ఫిషెస్ చేస్తారనమాట. అప్పటికప్పుడు పట్టినవే ఉంటాయి ఇక్కడ చేసే ఫిష్ వరకు, సీ ఫుడ్ అంతా. స్టార్టర్స్తో తర్వాత మనం జాఫ్రానీ బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీ లేకపోతే ఎన్ని స్టార్టర్స్ తిన్నా ఏం తిన్నా వేస్టే అనిపిస్తుంది. జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇది ఆర్డర్ చేసాము. స్టార్టర్స్, సూప్ 2 అదిరిపోయాయి. బిర్యానీ ఎలా ఉందో చూద్దాం.
బిర్యానీలోకి సాలన్ ఇస్తారు కదా, ఈ సాలన్ కూడా నేను తిననండి. నాకు అలాగే ఆ ఫ్లేవర్ అలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. సాలన్ అంటే తింటాను, బాగానే ఉంటుంది. ఎంత బాగున్నా కూడా బిర్యానీ ఫ్లేవర్ బిర్యానీ లాగానే తినాలి అన్న ఫీల్ వస్తుంది నాకు. అంటే అంత ఇష్టం అనమాట, బిర్యానీ అంటే అంత లవ్ నాకు, చాలా ఇష్టం. ఎలా ఉందో చూద్దాం. అసలు కిషోర్కి అయితే బాగా అనిపించింది, బాగుంది అని చెప్తున్నారు. నేను తినాలి, జఫ్రానీ కదా, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను తిన్నాను. అసలు కిషోర్ అడుగుతూనే ఉన్నాడు ఎలా ఉంది, నచ్చిందా అనేసి. నేను బయట ఫుడ్ కొంచెం నచ్చితేనే ఎక్కువ తినగలుగుతాను, లేకపోతే తినలేను అనమాట. టేస్ట్ అదిరిపోయింది. ఆ జాఫ్రాని రైస్లోకి, ఆ చికెన్లోకి అలా వచ్చేసిందండి ఫ్లేవర్. ఏం చేశారో కానీ, మేబీ మ్యారినేషన్లో ఆల్రెడీ వేసి చేశారో ఏంటో తెలీదు, చికెన్లో అలా ఆ ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా కుక్ అయింది, అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకండి. మీకు బిర్యానీ కానీ ఇలాంటివి ఏమైనా ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చూడండి, ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, పే చేస్తాం మేము. 10 రియాల్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఫుడ్ మేము ఎక్కువైతే తినము, కాకపోతే ఏంటంటే టేస్ట్ చేయాలి అనేసి వీడియో కోసం ఎక్కువ ఆర్డర్ చేసేసాము, కొంచెం వేస్ట్ కూడా చేసాము. అలా తినేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా మస్కట్ నుంచి సోహార్ వరకు వెళ్ళాలి. పొట్ట ఆల్రెడీ బాగా ఫుల్ అయిపోయింది, బాగా తినేసాము. 2 hours 2.5 hours పడుతుందండి ఈజీగా. ఇక్కడైతే మెన్యూ ఇస్తున్నాను మీకు, మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక మీరు వెళ్ళొచ్చు. ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఇచ్చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.